దీనికి మీరు ఇంకోటి జోడించాడు. హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని గూడా జోడించారు. ఈ యాగా. అవును. సో, అవును. ఇంకొక కొత్త ప్రక్రియ. ఇదెలా? అంటే చాంటింగ్ జేస్తూ, ధ్యానంలో ఉంటూ, యాగం జేయడం యెస్. ఇలా ఈ 3 గూడా 3 విరుద్ధమైన భావాలు. వీటినెలా మీరు అనుసంధానించారు? ఎలా అనుసంధానించాలి? ఈ 3 అన్నది ఆహ్, అంటే ఉంది సార్. ఈ మూడిటితో చేసేది ప్రక్రియ ఉంది. ఓకే. అసలు ప్రతి ఒక్కటి ఉంది. మనకి తెలిసింది ఒక పర్సెంట్ గాదు. అంతే ఇప్పుడు గదా మరి. యూనివర్స్ ఏంటి అవును. అన్నది మనకొక పర్సెంట్ గూడా తెలీదు. 0.1% గూడా తెలుసని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మనం అన్నీ చూసేయన్నీ ఇల్యూజన్స్. సినిమా. ఇప్పుడు అవును. మీరు ఒక సినిమా ఒక యాక్టర్ యాక్టింగ్ జేసొచ్చినట్టు ఒక్కొక్క జన్మ మనము అనుభవిస్తున్నాం. కాకపోతే మనం అలా జీవిస్తాము. హీరో జీవించినట్టు నటిస్తాడు. నెక్స్ట్ అవును. డే హీరో మర్చిపోతాడు. మనం ఇంకో జన్మకి ఈ జన్మ మర్చిపోతాం. అవును. సో, అదే మన లైఫ్ అన్నమాట. మనం ఓహ్! దీన్ని సినిమాలాగా, యాక్టింగ్ లాగా తీసుకుంటే, నేను అనిరుధ అనే యాక్షన్ చేస్తున్నా ఇందులో. దీన్ని పర్ఫెక్ట్‌గా నేను ఇది జెయ్యాలి. ఎవరన్నా ఏమన్నా మాట అంటే సినిమాలో డైలాగ్ అని వదిలేసారనుకోండి, ఇంక మీ జీవితంలో ఏముంటది? హ్మ్. ఏం కష్టం ఉంటది జెప్పండి నాకు? అంతే గదా! ఆ! సో, ఇప్పుడెందుకొచ్చింది మరి రుగ్రత, ఈ షుగరు, ఈ ఇది, అది అంటే, మనము ఈ ఆలోచనల ద్వారా వేరే వాళ్ళు ఇదన్నారు, అదన్నారు అని పెట్టుకొని ఏడ్చి, హడావిడి పడి, వీటన్నిటి వల్ల ఏమవుతదంటే బాడీలో అన్నీ పేరుకుంటాయి. కరెక్ట్. మనం అసలు సగం ఇల్యూజనే గదా! ఆళ్ళన్నదో లేదో పెట్టింది. మూడో మనిషొచ్చి నిన్నన్నాడు అంటే దాని మీద ఇల్లు కింద మీద పడిపోయి 6 నెలలు సఫర్ అయితారు. రైట్. హరే అక్కడ రామ, హరే కృష్ణ ఇదెలా ఆ! పనిజేస్తుంది? ఈ 'హరే రామ హరే కృష్ణ' అన్నది ఇప్పుడు మనకి మొదటి నుంచి కూడా ఇప్పుడు 'హరే రామ హరే కృష్ణ' అన్నది ఒకటి చూడండి. దానికి మనకు 'హరే రామ హరే కృష్ణ' అనేది ఒకటి సెపరేట్ ఉంది గదా! అవును. వాళ్ళు కంటిన్యూయస్‌గా రోడ్ల మీద అంతటా అదే అవును. అవును. జపంతో ఉంటారు గదా! అవును. ఎవ్రీ మినిట్. సో, మనకి ఆ నామంలోనే మనకి వైబ్రేషన్స్ ఉంటాయి గదా! ఇంకా రాముడు, కృష్ణుడు ఇంకేం గావాలి మనకి? వాళ్ళిద్దరు గూడా జన్మ తీసుకున్న వాళ్ళు. అంటే మనం గూడా ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాం. అవును. ఈ మానవ జన్మకి మనకు రామ అనే పదం రైట్ పదం అంటారు. ఓహ్! అట్లాగే ఆహ్, రామ, కృష్ణ ఈ 2 పదాలు కరెక్ట్ పదాలు. ఎందుకంటే ఈ హ్మ్. 2 జన్మలు తీసుకున్నారు కాబట్టి భూమి పైన ఓకే. రాముడు, కృష్ణుడు. ఓకే. సో, ఓకే. కృష్ణునిదొక తత్వం, రామునిదొక తత్వం. కానీ హ్మ్. మనకు ఈ 2 కలిపితేనే మనకి ఇప్పుడున్న దానికి సంతోషంగా ఉండగలుగుతాం. పూర్తిగా ఓకే. రామునిలాగా కాకుండా, పూర్తి కృష్ణునిలాగా కాకుండా ఈ లేక. రెండిటి తత్వమే మన ఓహ్! జీవితము అత్యద్భుతంగా సాగించొచ్చు. ఓకే. ఇప్పుడు నేనేమంటా అంటే కృష్ణునిలాగా అందంగా తయారుగండి. ఇప్పుడు మీరు ఏదో ఇప్పుడు లైట్ వర్కర్ అయిపోంగానే అంటే సృష్టికి సహాయకారిని అనంగానే మళ్ళా ఏదో తెల్ల బట్టలేసుకొని ఆహ్, ఆహ్, ఏదో తయారై గుండు చేసుకొని అది కరెక్ట్ గాదు. ఓకే. కృష్ణుడు ఎట్లా తయారైతాడు? రాముడు ఎట్లా తయారైతాడు? వాళ్ళు అద్భుతంగా అద్భుత, తయారైండ్రు. అద్భుత ఆ! సౌందర్య మూర్తులు వాళ్ళసల. ఆ! వాళ్ళు ఆ! ఇప్పుడు అడవికెళ్ళాడు గాబట్టి, ఇప్పుడు నేనున్నా. అడవికెళ్దాం అనుకున్నా. వేరేగా తయారైతా కదా! ఇట్లెందుకు అంతే తయారైతా? గదా! సో, హ్మ్. అది వేరు. కానీ ఆయన ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా ఉన్నాడు. అట్లాగే మనం గూడా ఈ హ్మ్. జీవితాన్ని ఎంతో అందంగా, అద్భుతంగా అనుభవించాలి. ఓకే. అనుభవిస్తూ, భోగ జీవితాన్ని అనుభవిస్తూ, సృష్టికి సహాయకారులుగా ఉండాలి. ఓకే. అయితే ఈ హరే రామ హరే కృష్ణ జపం ఏం చేస్తదంటే మీకు, మీలో ఉన్న నెగెటివ్ ఆరానంతా రిలీజ్ చేసి మీకొక ఆ డివైన్ శక్తిలోకి తీసుకెళ్తది. అంటే మిమ్మల్ని నేను ఈ శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, నేనొక ఆత్మని అన్న డివైన్ దానిలోకి తీసుకెళ్తది. సో, ఓకే. మనందరం కలిసి మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతదంటే, మనము ఆవుది ప్లస్ ఫైర్‌ది ఇన్‌హేల్ చేస్తున్నాం. ప్లస్ ఓకే. మనలో శక్తి పెంచుకుంటున్నాం. అవును. హరే రామ హరే కృష్ణతో ఆత్మశక్తి పెంచుకుంటున్నారు మీరు. ఓకే. సో, మీకు ఏమవుతుంది శరీర శక్తి పెరుగుతోంది. మనసులో శక్తి పెరుగుతుంది. అంటే థాట్స్‌లో. థాట్స్‌లో శక్తి పెరగడం అంటే పాజిటివ్ థాట్స్‌లోకెళ్ళిపోతారు. ఓకే. ఇప్పుడు మనము హరే రామ హరే కృష్ణ మంత్రంతో ఆత్మశక్తి పెరుగుతుంది. హ్మ్. సో, ఈ 3 శక్తుల కలయిక ఏంటి? ఈ 3 శక్తులుంటే మనమే భగవంతుడంత శక్తి అవుతాం గదా! అవును. సో, మనలో ఈ 3 శక్తులతో గనక మనము మెడిటేషన్ చేసుకుంటే, దీని తర్వాత 3 పీఎం నుంచి 7:30, 8 వరకు 8-9 వరకు ఈ ఆస్ట్రల్ మాస్టర్స్‌ని పిలుచుకొని హీలింగ్ చేసుకుంటున్నాం. అది గూడా అవుతుందక్కడ. ఓకే. అంటే సో, ఇప్పుడు 27థ్ రోజు ఏదైతే షో జరగబోతుందో, ఈ ధ్యాన మహాయజ్ఞము, యెస్. దీని మొత్తం డీటెయిల్స్ చెప్పండి మేడం. అంటే ఎలా జరుగుతది? ఎక్కడ జరుగుతుంది? ఇది మనకి ముచ్చెంతల్లో అంటే ఇప్పుడు అవును. జీయర్ స్వామి ఆశ్రమం ఉంది గదా! అవును. అందులో జరుగుతోంది. ఎక్కడైతే మనం ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి, అంటున్నామో సమతామూర్తి హ్మ్. విగ్రహం ఉన్న చోట. కరెక్ట్. యెస్. సమతామూర్తి. ఆ! అవును. హ్మ్. సో, ఇక్కడ రామానుజులు గూడా అంటాం గదా! అవును. ఇక్కడ ఆ చోట జరుగుతోంది. అక్కడ మనకు ఓకే. జీయర్ స్వామి చేసుకోమని చెప్పారు. ఓహో! అయితే అక్కడ మనము ఈ హరే రామ హరే కృష్ణ ఆ మఠం వాళ్ళతో కూడా కలిసి చేస్తున్నాం. హ్మ్. వాళ్ళు, వాళ్ళు మనము ఒకటయ్యి చేస్తున్నాం. ఎందుకంటే మంత్రశక్తి అన్నది గొప్ప శక్తి.
ధ్యానం అనేది ఇంకొక లెవెల్. ఓకే. సో, యజ్ఞం అన్నది ఇంకొక లెవెల్. సో, ఈ అవును. మూడిటిని మీరు జత చేశారనుకోండి ఇంకెవరు మనల్ని ఆపలేరు. ఆహా! సో, ఆ శక్తిని మనము లోపల తీసుకెళ్ళి మనం ధ్యానం చేశామనుకోండి, హాస్టల్ మాస్టర్‌ని పిలిసామనుకోండి, ఇంకా మనం మ్యాచ్ కాకుండా ఎక్కడుంటాం? ఓకే. మనని ఏదంటే అది చేస్తారు వాళ్ళు. మీరు హ్మ్. రుగ్మతలు, ఎన్‌లైటన్‌మెంట్, యూ ఆస్క్ వాట్ యూ వాంట్ టు ఆస్క్ అది అయిపోతదక్కడ. అబ్బా! సో, అది నేను పూర్తిగా నమ్ముతున్నా. హ్మ్. అందుకని మనం ఎంతసేపు ఇప్పుడు వాళ్ళైతే రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు మనకి. ఇంతసేపు ఉండాలి, అంతసేపు. మనం ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండి ఓకే. మనకు కావాల్సినయన్నీ చేసుకోవచ్చు. అంటే చేసుకొని అక్కడ ఒక యజ్ఞమే చేస్తారా మేడం? ఈ హీలింగ్ గూడా యజ్ఞమే. జరుగుతుందా? హీలింగ్, యజ్ఞము ప్లస్ పొద్దున మీరిప్పుడు అన్నారు గదా! మార్నింగ్ అవును. నుంచి ఏంటని, మార్నింగ్ 9:00 స్టార్ట్ అవుతది. అచ్చా! స్టార్ట్ పొద్దున 9 అయినప్పుడు గంటలకు ఒక స్టార్ట్ అవుతదా? పక్కంతా యజ్ఞం జరుగుతా ఉంటది. ఓకే. ఒక పక్క. ఆ! ఇంకొక సైడు మనకి ఈ ఆహ్, అంటే పిల్లలు, పిల్లలు ఈ గీత యొక్క శ్లోకాలు చదువుతూ, దాంట్లో నేను మీనింగ్ చెప్తూ, ఒక పక్క మనము ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాం. ఈవెన్ పాటలు, పిల్లలు ఈ యొక్క ఆధ్యాత్మికమైన హరే రామ హరే కృష్ణ అట్లాగే హరే రామ హరే కృష్ణ మంత్రం ఒక దగ్గర అవుతా ఉంటది. సో, ఓకే. అక్కడ మొత్తం మీకు ఐస్‌తో చూస్తూ మీకు మొత్తం జ్ఞానాన్ని పొంది, లేకపోతే లోపలున్న చక్రాస్ ఓపెన్ గావడానికి, మీరు సంతోషంలోకి పోవడానికి, మీరు ఒక డివినిటీలకు అంటే మీలో పవర్ పెరగడానికి ఏమేమి అవసరమో అక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి. అటు ఆ! సైడ్ చూస్తే అది, ఇటు సైడ్ చూస్తే ఇది ఆ! అవుతూనే ఉంటాయి. సో, ఆ! జ్ఞానంలో ఇప్పుడు మనం ₹1000 చార్జ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇవన్నీ యజ్ఞగుండాలు, ఈ పిడకలు తేవడము, ఫుడ్ పెట్టడము అన్నిటికి కావాలి గదా! ఓకే. సో, ఇంకోటేంటంటే ఇప్పుడు మేడం కొంతమంది వాకిన్ రావచ్చా? రిజిస్టర్ చేసుకొనే రావాలా? వాకిన్ రావచ్చు. కానీ ఓకే. మాకు ఎంతమందన్నది తెలిస్తే బావుంటది కదా! ఇప్పుడు వాకిన్ అవును. 1000 మందొస్తే ఫుడ్ కష్టమవుతది. కష్టం అవుతుంది. సో, కరెక్టే. అందుకని మనము సీటింగ్ ఫోను అయినా, జేసి స్లీపింగ్ అయినా ఆ! అన్నీ కష్టమే గదా! ఆ! అవును. మనమిప్పుడు ఇప్పుడు హీలింగ్ కోసమని మనము యోగా మ్యాట్, ఒక పిల్లో, బ్లాంకెట్ తెచ్చుకోమంటున్నాం. ఓహో! హ్మ్. అది కార్‌లో పెట్టుకోవచ్చు. లంచ్ అయినాక ఎళ్లి తెచ్చుకోవచ్చు. అవును. సో, అది వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు. లేకపోతే లే డౌన్ అయ్యి కొంతమందికి బాగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూర్చోలేరు. పడుకొని చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఈ సర్జరీస్ అయినప్పుడు పడుకుంటే ఈజియర్ అయితుంది. అవును. వాళ్ళకి అనస్థీషియా ఇచ్చినా, ఏదిచ్చినా పడిపోరు గదా! వాళ్ళకి మాస్టర్స్ గూడా ఈజీ అవును. హీల్ జేయడం. అవును. సో, అందుకని మేము ఎప్పుడు కూడా పడుకొని జేసుకోమని జెప్తాం. ఓకే. ఎక్కువ మటుకు. హ్మ్. కొంతమంది యంగ్‌స్టర్స్ కూర్చొని జేసుకున్న కూడా వాళ్ళిష్టం. ఇంకా నేనేం రెస్ట్రిక్ట్ చేయను. కొంతమంది మాకేమీ లేదు మేము కూర్చొని జేసుకుంటాం అంటే, సరే కూర్చొని జేసుకోండి. ఆ! సో, కూర్చున్నా అవుతుంది, పడుకున్నా అవుతుంది. కాకపోతే పడుకుంటే ఇంకా కొంచెం ఈజియర్. సో, ఆ 3 నుంచి ఆహ్, వాటెవర్ 9 పీఎం వరకు ఆహ్, ఈ హీలింగ్ జరుగుతుందనమాట. అయితే పొద్దున సూపర్. మనకి అందరూ ఇప్పుడు ఎవరైనా గెస్ట్ స్పీకర్స్ ఇప్పుడు 'జీరస్వామి' లాంటి వాళ్ళొచ్చారనుకోండి, అవును. వారు కూడా వస్తా అన్నారు. లంచ్ ఆ రేంజ్‌లో వస్తా అన్నారు. సో, వారు కూడా మాట్లాడతారనమాట. గీత ఏంటి? అసలు మనకి గీత అన్నది ఎంత ఇంపార్టెంట్? మనకది మొత్తము అందులో లేని జ్ఞానం లేదు గదా! సో, అవునండి. గీత అన్నది మనకి ప్రతి ఒక్కరికి అది ఒక మెయిన్ ఆధారం అన్నమాట. ఒక మానవ జన్మకి మనం ఏమేం చెయ్యాలి? ఎలా చేయాలి? అన్నది రామాయణము ఒకటి టీచ్ చేస్తే గీతలో మొత్తం ఉంది. సర్వం ఉంది. అందులో గీతలో లేనిదంటూ లేదు. ఓకే. గీతలో మనము ఆత్మశక్తితోనే మనం ఈజీగా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు అన్నది గీతలో చాలా క్లారిటీగా చెప్పాడు కృష్ణుడు. అంటే ఆత్మశక్తితోనే. మేమిప్పుడు అది కూడా చెప్తాం. మీ సోల్ బయటకొచ్చినప్పుడు గూడా ఎట్లా హీల్ జేసుకోవాలి మేము అది ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. ఓకే. సో, ఈ హీలింగ్ టెక్నిక్స్ చానా ఉన్నాయి. అసల ఆ టెక్నిక్‌లో మీరు ఏది వాడినా హీల్ అవుతది బాడీ. హ్మ్. ఇప్పుడు నేనున్నాను. మరి నా ఏజ్‌కి, నా లుక్‌కి సంబంధం లేదు. అస్సలు ఈవెన్ అదైతే వాస్తవం. నేను ఏదంటే అది మెట్లెక్కుతా. ఎటు పోతే అటు ఎక్కడ గూడా నేను అంటే పల్లకి తీసుకోవడము మీరంటే అను సిస్టర్ మేడం. మీకన్నీ ఉన్నాయి గాబట్టి అలా అంటే ఉన్నారు. నా బాడీలో గూడా ఏ రుగ్మతలు లేవు. నేనేదంటే అది పర్వతాలంటే పర్వతాలు ఎక్కగలుగుతా. మరి దానికేమంటారు మీరు? ఓహో! ఓకే. ఓకే. ఆ! నేను అందరిట్లో మొన్న 120 మందిలో యంగ్‌స్టర్స్ ఎక్కువొచ్చారు. బట్ హ్మ్. నేను డే అండ్ నైట్ వాళ్ళతో మెడిటేషన్ చేపిచ్చి, ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా అబ్బా! కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూ, ఎక్కడేది అవసరం ఉంటే పని గూడా చేస్తూ, నేనెళ్ళి లోపల ఉండా. నేను గురువుగా మీతో ఉండి చేసే గురువుని నేను. అవును. అంటే అవును. నేను అలా రాసుకొచ్చుకున్నా. కరెక్ట్. మీతో ఓకే. ఉండి నేను మీ చెయ్యి పట్టుకొని నడిపించేదాన్ననమాట. మొత్తం హ్మ్. టైం మీతో ఉంటా. ఎక్కడ ఓకే. గూడా నేను రెస్ట్ అని ఒక హాఫ్ అన్ అవర్ నేను ఎళ్ళనెక్కడికి. రైట్. సో, రైట్. ఎవరింటికి ఇప్పుడు అంటే నేను ఇప్పుడు వీళ్ళు మనకి రెగ్యులర్‌గా హెల్ప్ చేసే వాలంటీర్స్ ఉంటారు. రమ్మంటారు. ఎళ్తాను. కానీ
మీరు వేరే వాళ్ళని పిలవండి. వేరే వాళ్ళకి 10 మందికి హెల్ప్ అవ్వాలి. నేను మీ ఇంటికొచ్చి తినడం, ఎళ్ళడం గాదు. ఇంకో హ్మ్. 10 మందికి కౌన్సెలింగ్ ఇద్దాము. అట్లా ఇప్పుడు నేను యాక్చువల్లీ జులైలో 3 ఆంధ్ర ప్లేస్‌లు, 3 తెలంగాణ ప్లేస్‌లో వస్తున్నా. మళ్ళీ వస్తా ఓహ్! మీ దగ్గరికి. వావ్! దానికంటే ముందు ఒక 1 మంత్ ముందు. ఓకే. మనము కరీంనగరు, ఖమ్మము, అట్లాగే వైజాగ్, విజయవాడ ఇట్లా ఒక 3 ప్లేస్‌లు ఆంధ్ర, 3 ప్లేస్‌లు తెలంగాణ పెట్టుకున్నాం. ఓకే. అయితే వీట్లల్లో మనమెళ్లి ఒక 1 డే రిట్రీట్ ప్లస్ 2 డేస్ కౌన్సెలింగ్స్. 3 డేస్ కంటిన్యూస్‌గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కెళ్తున్నా నేను. అచ్చచ్చచ్చా! ఓకే. ఎళ్లి 7 డేస్ హైదరాబాద్‌లో రిట్రీట్ జేస్తున్నాం ఓహ్! వావ్! ఈసారి. అయితే 2 డేస్ ఏమో వాలంటీర్స్‌కి వాళ్ళకి డ్రీమ్ డీకోడింగ్ నేర్పియడము. వాలంటీర్ అంటే ఏంటి? అసలెట్లా చేయాలి? ఎలాంటి భావనతో చేయాలి? ఎంత ప్రేమతత్వంతో ఉండాలి? ఓకే. ఇప్పుడు ఎక్కువ మంది ఫోన్‌లొచ్చేసరికి వాళ్ళు చికాకు పడొద్దు గదా! అవును. అంతే సో, గదా! ఇవన్నీ కూడా ఫస్ట్ టీచ్ చేసి ఒక 2 డేస్ దాని తర్వాత 5 డేస్ రిట్రీట్ ఇంకా కంప్లీట్ హీలింగ్ రిట్రీట్ అన్నమాట. మెడిటేషన్ ఈసారైతే హీలింగ్ మీ రిట్రీట్. రిట్రీట్‌కి ఫోన్‌లే ఎవరెత్తలేదండి. చాలా ఇబ్బంది పడ్డారు భక్తులు. అంటే అంటే మాకు ఆ! 100 ఫోన్‌లు మీకు పర్ డే వస్తే అవును. కొంచెం కష్టమైతది గదా! కరెక్ట్. నేనప్పటికి కరెక్ట్. చెప్పాను. కరెక్ట్. వేరే వాళ్ళకి ఆ! ఇయ్యండమ్మా చేయమంటే, వేరే వాళ్ళు చేస్తే వీళ్ళు ఎత్తట్లేదు ఫోన్. ఇవంటే ఫ్రాడ్ ఎక్కువుంది గదా! అచ్చచ్చచ్చా! సో, ఓకే. అట్లా మాకు అట్లా గూడా ఇబ్బందయింది. సో, రెస్పాన్స్ మాత్రం దే ట్రైడ్ అద్భుతం. పాపం అవును. రాత్రి అవును. 12 దాకా, 1 దాకా మా వాళ్ళు ఫోన్‌లెత్తిండ్రు. హ్మ్. హ్మ్. సో, అయితే హ్మ్. మనకి ఫార్మ్ గూడా ఉంది. ఆ ఫార్మ్ కూడా మనము ఆ! ఆన్‌లైన్‌లో పెట్టొచ్చు హ్మ్. ఈసారి. యెస్. ఫార్మ్ నింపినా పర్వాలేదు. నేను మన సో ఛానెల్‌లో డిస్క్రిప్షన్‌లో గూడా పెడతాను మేడం. ఆ! గూగుల్ ఫార్మ్ ఇస్తే నేను ఆ! అది గూగుల్ డిస్క్రిప్షన్‌లో ఫార్మ్ గూడా ఉంది. పెడతాను. యాహ్! కరెక్ట్. అందులో జీపే ఎక్కడ చేయాలుంది, యెస్. అన్నీ ఉన్నాయి అందులో. ఓకే. వాళ్ళకి ఫోను నంబర్స్ ఉన్నాయి. మొత్తం ఉన్నాయి ఆ జీపే దాంట్లో గూగుల్ ఓకే. ఫార్మ్‌లో. ఆ మేడం గూగుల్ కొందరు ఫార్మ్ ఒకటి ఫోను నంబర్ 2 పెట్టండి. చూద్దాం ఆ రెండిటితో వాళ్ళు వాట్సాప్ చేసినా చాలు సార్. ఒక టెక్స్ట్ కొట్టినా చాలు. ఓహ్! సూపర్. సూపర్‌గా జేస్తారు. ఫోను అవసరం ఎలాగో లేదు. ఫోను నంబర్ టెక్స్ట్ ఇచ్చారు కొట్టి గాబట్టి నేను ఆ! ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, నాకు ఈ సమతామూర్తిది అంటే ఈ యజ్ఞంలో పాల్గొనాలి అన్నా చాలు వాళ్ళు. ఓకే. 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 వైపీ అన్నా వీళ్ళు పంపించేస్తారు మొత్తం. సూపర్. సూపర్ మేడం.